ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మాటలు వినడానికి ఆసక్తితో చేరివచ్చిన మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చారు. ఈ దినము కూడా కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. మీరు కూడా శ్రద్ధగా వింటూ ఆలోచిస్తూ ముందు కొనసాగాలని వేడుకుంటూ, ఈ రాత్రి 3 యవ్వనస్తులను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను నేను. ఇంకా బాగా చెప్పాలంటే ఒకే వంశానికి చెందినటువంటి 3 యవ్వనస్తులను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న 3 యవ్వనస్తులు ఎవరు అంటే, యూదా వంశానికి చెందినటువంటి యవ్వనస్తులు. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్న యవ్వనస్తులు యూదా వంశానికి చెందిన యవ్వనస్తులు. ఇంకా చెప్పాలి అంటే ఆ యవ్వనులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పచ్చు. వారు చేసిన త్యాగం బహుశా ఆ వయసులో ఉన్న యవ్వనులు ఎవరు చేయకపోవచ్చేమో. ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ జీవితము అని గనక మనం ఆలోచన చేస్తే, ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆ 3 యవ్వనులు కనిపిస్తారు. ఆ 3ని తీసుకుందాం మనం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక ఆయన కనిపిస్తారు. నయస్సోను సల్మానును కనెను. ఇక్కడ సల్మాను అనే వ్యక్తిని గురించి మనం ఆలోచించాలి. ఈయన యవ్వనుడా అంటే మరి వివాహం కాకమునుపు జీవిత విశేషాలు కొన్ని మాట్లాడుకుంటాం మనం ఈరోజు. వివాహం కాలేదు అంటే యవ్వనులుగానే మనం పరిగణిస్తాం కదా, రైట్. సో ఒక వ్యక్తి ఎవరు అంటే సల్మాను గారు. ఇక 2, ఈ సల్మాను గారు రాహాబునందు బోయాజు గారిని కనెను. 2వ యవనస్తుడు ఎవరు అంటే బోయాజు గారు. ఇక 3వ యవనస్తుడు ఎవరు అంటే ఇదే అధ్యాయము 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. సో 3వ యవనస్తుడు యోసేపు గారు. ఓకేనా? ఒకరు సల్మాన్ గారు, 2 బోయాజు గారు, 3 యోసేపు గారు. ఈ 3 జీవితాలలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఈ 3ని నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదివాం వాళ్ళ జీవితాల్లో నుంచి. అయితే మీరు అనుకోవచ్చు, ఈ వంశావళిలో చాలామంది ఉన్నారు కదండి, వివాహం కాకముందు వాళ్ళు కూడా యవనస్తులే కదా అని మీరు అనుకోవచ్చు. అవును, కానీ ఈ 3 జీవితాలు చాలా ప్రత్యేకమైనవిగా నాకు అనిపిస్తున్నాయి. అందుకే ఈ 3ని నేను సెలెక్ట్ చేసుకున్నాను మీతో మాట్లాడడానికి. ఈ రాత్రి ఒక్కొక్కరి జీవితంలో నుండి కొన్ని విలువైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం చూస్తాం యేసుక్రీస్తు వారి వంశావళిలో వారి పేర్లను, ఒక్కొక్కరి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవరినైనా ఒక మంత్రిని ఎంపిక చేసుకోవాలనుకోండి, ఒక ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ఉండాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి తనకు అనుకూలమైన వ్యక్తులను మంత్రులుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరిని ఎక్కడ నిలబెడితే మన గెలుపు ఈజీ అవుతుందో చూసుకొని, అక్కడ ఎంతమంది పోటీ పడుతున్నా ఎవరిని నియమిస్తే గెలుస్తాడో ఆ వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునే వ్యక్తి సెలెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మిగిలిన మంత్రులందరూ మంచివాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఇతను గెలుస్తాడు, ప్రజల సపోర్ట్ ఇతనికి ఉంది అనిపించినప్పుడు ఆయా ప్రాంతాలలో 2-3 పోటీ పడుతున్నప్పటికీ అందులో ఎవరైతే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు గెలుపుతో పాటు వారు అనుకున్నటువంటి నాయకుడు కూడా పదవిలోకి రావడానికి వీలు కలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాలి అని దేవుడు అనుకున్నప్పుడు చాలామంది పోటీ పడుతున్నా ప్రారంభము నుండి కూడా
ఒక్కొక్క వ్యక్తిని ఎంపిక చేసుకుంటూ, అందులో ది బెస్ట్ అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఆయా గర్భాలలో నుండి వాళ్ళని పుట్టిస్తూ వచ్చారు. మన మత్తయి సువార్తలో వాళ్ళ జీవితాలను గనక మనం స్టడీ చేస్తున్నప్పుడు ప్రారంభం అబ్రహాము గారిని తీసుకున్నారు. కానీ అబ్రహాము గారిలో మరలా హాగర్ గారి వలన పుట్టిన కుమారుడు కానీ, కెతూరా గారి వలన పుట్టిన కుమారుడు కానీ సెలెక్ట్ చేసుకోలేదు. ఇస్సాకు గారినే సెలెక్ట్ చేసుకున్నారు. ఇస్సాకు గారికి పుట్టిన పిల్లల్లో ఏసావు గారిని సెలెక్ట్ చేసుకోలేదు, యాకోబు గారినే సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ యాకోబు గారు పుట్టిన 12 మందిలో యూదా గారినే సెలెక్ట్ చేసుకున్నారు. యూదా గారికి పుట్టిన 5 కొడుకుల్లో పెరేస్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పండి 42 తరాల కంటే ముందు నుండి కూడా ది బెస్ట్ అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ లిస్టే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. అయితే ఈ రాత్రి ప్రత్యేకంగా నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఆయన సెలెక్ట్ చేసుకున్న పురుషులను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పురుషులది 50% అయితే, కొంతమంది స్త్రీలను ఆయన తన సంకల్పంలో ఉంచుకొని వాళ్ళ కొరకే వీళ్ళని సెలెక్ట్ చేశారా అనిపిస్తూ ఉంటుంది. అందుకు ఎగ్జాంపుల్గా తామార్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. యూదా గారిని సెలెక్ట్ చేసుకునే విషయంలో యూదా గారి పాత్ర కంటే కూడా తామారు గారు దేవునికి బాగా నచ్చారు. అలాగే రాహాబు గారు, అలాగే రూతు గారు, ఇలా మనం ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు అసలు వీళ్ళ కొరకే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా అనేంతలా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన వ్యక్తుల పేర్లు, భక్తులు కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళు కానీ వారి భార్యల జీవితాలు కానీ మనం ఆలోచించినప్పుడు ఒక రకంగా చెప్పండి వాళ్ళంతా ఆణిముత్యాలని చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి అక్కడొక్కరిని ఏరుకుని అన్ని మంచి ముత్యాలన్నిటిని పోగు చేసి ఈ అధ్యాయంలో పొందుపరిచారనమాట దేవుడు. అందులో ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు సల్మాన్ గారు, 2 బోయజ్ గారు, 3 యోసేపు గారు. సో టూకీగా మనం వాళ్ళ జీవితాలను కొంచెం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. మొదటిగా సల్మాను అనే పేరుకు అర్థం వస్త్రములు. నిజంగా మంచి వస్త్రము లేక దీన మనస్సు అనే వస్త్రములు ధరించిన వ్యక్తిగా సల్మాన్ గారు మనకు కనిపిస్తారు. సల్మాను గారి తండ్రి పేరు నయస్సోని గారి కుమారుడు సల్మాన్ గారు అనమాట. ఏంటి సల్మాన్ గారి జీవితంలోని గొప్ప విషయాలు, ఏం నేర్చుకోవాలి ఆయన జీవితం నుండి? మనం ఎందుకు ఆయన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు? యేసుక్రీస్తు వారిని ఇక్కడ పంపడానికి సల్మాన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ఆలోచించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. అవేంటి అంటే, సల్మాను గారి తల్లిదండ్రుల చరిత్ర మనకు తెలియదు పెద్దగా, సల్మాను గారి తోబుట్టుల గురించి మనకు పెద్దగా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సల్మాన్ గారి జీవితమే మనకు పెద్దగా తెలియదు, అంటే ఎక్కువ వివరంగా ఆయన గురించి వ్రాయబడలేదు. కానీ సల్మాన్ గారిని సెలెక్ట్ చేసుకోవడం వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటయ్యా అంటే, రాహాబు గారి కొరకు. రాహాబు గారిలో ఉన్న గొప్ప ఏంటి? రాహాబు గారి కొరకు సల్మాన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, జనరల్గా మనం ఆలోచిస్తే సల్మాన్ గారు రాహాబు గారిని వివాహం చేసుకోలేదు ఇంకా అనుకుందాం, అంటే యవ్వనంలో ఉన్నారనుకుందాం. యవ్వనంలో ఉన్న ఏ యవ్వనస్తుడైనా తన జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు తాను ఎలాంటి వాడైనా సరే మంచి గుణవతి, మంచి క్యారెక్టర్ కలిగిన అమ్మాయి తన జీవితంలోనికి రావాలని కోరుకుంటాడు. అతడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయొచ్చు, ఎంతమంది లవర్స్ని మెయింటైన్ చేయొచ్చు, కానీ తన జీవితంలో భార్యగా వచ్చే అమ్మాయి మాత్రం చాలా బాగుండాలి అని కోరుకుంటాడు. అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా అంతే, కాదనడానికి లేదు. కానీ ఆ రోజుల్లోనికి వెళ్ళి మనం మగపిల్లల్ని ఆలోచిస్తే మగపిల్లలందరికీ ఉండే ఒక మంచి ఆలోచన ఏంటి అంటే, నా జీవితంలోనికి వచ్చే అమ్మాయి నాతో చివరి వరకు ప్రయాణం చేయాలి కాబట్టి మంచి గుణము కలిగిన అమ్మాయి నా జీవితంలోనికి రావాలి, ఎలాంటి మచ్చలేని అమ్మాయి నా జీవితంలోనికి రావాలి. అందం కంటే, ఐశ్వర్యం కంటే క్యారెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. మరి సల్మాన్ గారు వివాహం చేసుకున్నది ఎవరిని అంటే మనందరికీ తెలుసు, రాహాబు గారిని. రాహాబు గారు అంటే యెహోషువ గారి కాలంలో యెరికో పట్టణంలో నివసించిన వేశ్యగా పేరు పొందినటువంటి రాహాబు గారు. ఇప్పుడు రాహాబు గారిని వివాహం చేసుకునేటప్పుడు సల్మాన్ గారు ఏం చూశారు అంటే, ఆమె గత జీవితాన్ని చూడలేదు. ఆయన వివాహం చేసుకునే నాటికి ఆమె స్థితిని చూసుంటారు.
ఆ స్థితిని చూసి తన జీవితంలోనికి ఆమెను ఆహ్వానించాలి అంటే చాలా కష్టం మామూలుగా అయితే. ఎందుకంటే రాహాబు గారు ఏదో చాటుమాటుని చేసిన పనులు కాదు, అఫీషియల్గా బోర్డు పెట్టుకుని మరీ వేశ్యగా బ్రతికింది. ఆ రోజుల్లో వేశ్య అంటే అది ఒక వృత్తి, అఫీషియల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు రాహాబు గారు వేశ్యగా బ్రతికి ఆ తర్వాత మార్పు చెంది తన కుటుంబాన్ని రక్షించుకొని ఇశ్రాయేలీల మధ్యలో నివసించారు ఆవిడ. ఇశ్రాయేలీల మధ్యలో నివసిస్తూ ఉండగా ఇప్పుడు ఆమె వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చిన వ్యక్తే సల్మాన్ గారు. మామూలుగా ఆలోచిస్తే సల్మాన్ గారు ఎలాంటి వారు మనకు అవసరం లేదు, కానీ రాహాబు గారిని వివాహం చేసుకోవాలంటే ఆమెనా? నిన్నటి వరకు వేసగా బ్రతికింది కదండి, ఎవరెవరో ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళుంటారు కదా, ఎంతమందితోనో ఆమె తిరుగుంటుంది కదా, ఆమెకి అసలు ఎన్ని రోగాలు వచ్చి ఉంటాయో కదా, ఇప్పుడు ఆమె నేను భార్యగా స్వీకరిస్తే సమాజం నన్ను ఎలా చూస్తుందో కదా, సమాజం అమ్మాయినా వేసిని పెళ్లి చేసుకున్నాడు అతనా, ఓ ఏంటి ఎవరు లేనట్టు సమాజం మీద గొడ్డుపోయినట్టు వేసం చేసుకున్నాడు ఏంటని నలుగురు అంటారు కదా. ఇప్పుడు బాగుందిలేండి, ఒకప్పుడు ఆమె చరిత్ర ఏంటి, ఆమె జీవితం ఏంటి, ఆమె కుటుంబం ఏంటి, ఆమె పరిస్థితులు ఏంటి, ఆమె చేసిన ఆ వ్యాపారం వలన ఆమె సంపాదించింది ఏంటి, సమాజంలో గౌరవం ఉందా? మరి అలాంటి ఆమెను చూస్తూ చూస్తూ తన జీవితంలో భార్యగా ఎలా తెచ్చుకోవాలి? రేపు పిల్లలు పుడితే పిల్లలకి ఎవరైనా బయట వారు మీ అమ్మ ఇలా వేసగా బ్రతికేది అని చెప్తే ఎలా ఉంటుంది? అది తట్టుకోవడం, వినడం కష్టంగా అనిపించదు? మరి ఇవన్నీ ఆలోచించలేదంటారా సల్మాన్ గారు? తప్పకుండా ఆలోచిస్తారు కదా, తప్పకుండా ఆలోచిస్తారు. కానీ ఆలోచించి ఒకప్పుడు వేశ్యగా బ్రతికిన స్త్రీని తన జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, దానికి ధైర్యం ఎందుకండి? బైబిల్ గ్రంథంలో హోషేయ గారు లేరా? ఆయన కూడా అంతే కదా, వేశ్యని వివాహం చేసుకొని జీవించారు కదా. చరిత్రలో ఒక ఆయన ఉండగా సల్మాన్ గారు గొప్పతనం ఏముందండి అని మీరు అనొచ్చు, నిజమే. హోషేయ గారు కూడా వేశ్యనే వివాహం చేసుకున్నారు, కాదనట్లా. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా అండి, హోషేయ గారు ఒక ప్రవక్త, రెండు దేవుడు చెప్పారు నువ్వు ఆమెనే చేసుకోవాలి అని, కాదు కూడదు అనడానికి లేదు. ఇంకెవరన్నా సరే ఎవరైనా ఒకవేళ అడిగిన ఏంటి ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నావు అని కనుక ఒకవేళ అడిగితే దేవుడు చెప్పాడండి నేనేం తప్పించుకోవడానికి లేదని చెప్పడానికి ఒక సమాధానం హోషేయ గారి దగ్గర ఉంది. కానీ సల్మాన్ గారి పరిస్థితి అది కాదు. ఈయన ఒక సాధారణమైన విశ్వాసి అనుకోవాలి మనం, ఒక సాధారణమైన వ్యక్తిత్వను. నాకు దేవుడు చెప్పారు కాబట్టి నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఈమె రాహాబుని వేసిని పెళ్లి చేసుకున్నాను, గతంలో వేసైనప్పుడు నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి లేదు. ఇతనిది ఒక సాధారణమైన జీవితం. కానీ మార్పు చెందిన తర్వాత నీ గతంతో నాకు పని లేదు అనుకుని ఆమెను తన జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యవంతుడు, ఇంకా చెప్పాలంటే అంత బలవంతుడు సల్మాన్ గారు. ఇక్కడ నేను ఒక్క మాట జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. పేతురు గారు రాస్తారు కదా మనకు ఒక మాట, ఒకసారి చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏ వస్త్రము? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని. నిజంగా ఈ అలంకరణకు సల్మాన్ గారు కరెక్ట్గా సరిపోయారు. ఆయన పేరు అర్థమే వస్త్రము అనుకుంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరించుకున్నారు. కనుకనే రాహాబు గారి గతాన్ని చూసే ఆలోచన ఆయనకి లేదు. ఇప్పుడు బాగున్నావు కదా, ఇప్పుడు ఆ వృత్తిని వదిలేసావు కదా, ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నావు కదా, ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా, లోకములో ఎంతో మంది కంటే నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు ఆ వృత్తిలో ఉన్న దేవుడు ఎవరని తెలుసుకున్నావు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నావు, దేవుడు చేసే ఆశ్చర్యక్రియల గురించి తెలుసుకున్నావు. ఇంత జ్ఞానం కలిగిన నీవు నా జీవితంలోనికి రావడం కంటే నాకు ముఖ్యమైనది ఏమీ లేదు, నీ గతంతో నాకు పని లేదని తనను తాను తగ్గించుకొని రాహాబు గారిని తన జీవితంలోనికి ఆహ్వానించిన వ్యక్తి. ఏమంటే మామూలుగా ఆలోచిద్దాం, మనము చెడ్డవారమైన మన జీవిత భాగస్వాములు మంచిగా ఉండాలి, ఇది ఎవరైనా కోరుకునేది. ఒకవైపు
మంచి భార్యని చేసుకున్నా లేక మంచి భర్తను చేసుకున్నా ఎదవేషాలన్నీ వేస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి, భార్య దగ్గరికి వచ్చి, లేదా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు చాలా శుద్ధపూసల్లా ఉండాలి. అది ఏ తరంలోనైనా ఏ కాలంలోనైనా సహజంగా ఒక వ్యక్తికి ఉండే ఆలోచన. కానీ అలాంటి పరిస్థితుల్లో సల్మాన్ గారు గతమంతా వేశ్యగా బ్రతికిన రాహాబు గారిని ఇప్పుడు తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఎంత మారినా ఏమో పాత అలవాట్లు మళ్ళీ మధ్యలో గుర్తొస్తే డౌట్ వస్తుంది. లేదా గతంలో ఆమె జీవించిన విధానానికి ఏవైనా రోగాలు వచ్చి ఉంటే, ఆ రోగాలు నాకు అంటుకుంటే, రేపు నాకు పుట్టబోయే పిల్లలకు అది అంటుకుంటే, లేకపోతే ఆమె కనిపించినప్పుడల్లా సమాజం ఇలా గుర్తిస్తూ ఉంటే, ఇలా పిలుస్తూ ఉంటే అది మానసికంగా చాలా ఇబ్బంది కలిగిస్తుంది కదా. కానీ ఇవేవి పట్టించుకోలేదండి. దీన మనస్సు కలిగి ఆమెను చేసుకోవడానికి అంగీకరించారు ఆయన. అందుకే ఆ జంట పేర్లు రాయడానికి దేవుడు ఇష్టపడ్డారు. నేను గతంలోనే చెప్పాను మీకు, ఈ యేసుక్రీస్తు వారి వంశావళిలో అబ్రహాము గారి పేరు రాశారు దేవుడు. కానీ అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు గారి పేరు రాసేటప్పుడు అబ్రహాము శారానందు ఇస్సాకును కనెను అని రాయొచ్చు. ఎందుకంటే సల్మాను రాహాబునందు బోయజును కనెనని రాసినట్లుగా. కానీ శారా గారి పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇస్సాకు గారి భార్య అయినటువంటి రిబ్కా గారి పేరు రాయడానికి ఇష్టపడలేదు. యాకోబు గారి భార్య అయినటువంటి యూదా గారి తల్లి అయిన లేయా గారి పేరు రాయడానికి ఇష్టపడలేదు, రాయించలేదు. అలానే నేను వాళ్ళని తక్కువ చేయట్లా. కానీ కొన్ని పేర్లు మాత్రమే వ్రాయడానికి ఇష్టపడ్డారు. అంటే ఆ వంశావళిలో వాళ్ళ పేర్లను ప్రస్తావించడానికి దేవుడు చాలా ముచ్చటపడుతున్నాడు. వారి పేర్లు వ్రాయించడం ఆయన మనసుకి చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. దానికి కారణం ఏంటి అంటే, స్త్రీలు పురుషులు కూడా మనం ఆలోచిస్తే చాలా ప్రత్యేకమైన వారు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ యవ్వనుడి జీవితాన్ని మనం ఆలోచిస్తే, రాహాబు గారిని వివాహం చేసుకోక ముందు సంగతులు మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అతను యవ్వనుడు అని నేను మీతో చెప్పిన మాట. యవ్వన ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి తన జీవితం అంతా తనతో గడపవలసిన ఒక స్త్రీని, గత జీవితం అంతా ఒక బోర్డు పెట్టుకుని జీవించిన ఆ స్త్రీని తన భార్యగా తెచ్చుకోవడానికి ఎలాంటి అయిష్టత చూపించినట్టు కనబడదు. అయిష్టత చూపిస్తే ఆమెను చేసుకోకూడదు. ఆయన చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు అంటే అసలు ఆయన మనసు ఒకసారి మీరు ఆలోచిస్తే నిజంగానే అలాంటి వ్యక్తులు లేరనే చెప్పాలి. ముందే చెప్పా, హోషే గారు ఉన్నారుగా అని మీరు ఆయన ఒక ప్రవక్త, దేవుడు చెప్పారు కాబట్టి చేసుకున్నారు ఆయన. కానీ ఈయన ప్రవక్త కాదు, దేవుడినికి చెప్పలేదు. కానీ ఆ రోజు సమాజంలో ఆమె జీవితాన్ని చూస్తున్నారు ఆయన. ఓకే, గతం ఎలా ఉన్నా ఇప్పుడు చాలా బాగుంది. రాహాబు పడి లేచింది కాబట్టి రేపు నా పుట్టబోయే పిల్లలకు కూడా చాలా నీతిగా పెంచగలదని నమ్ముంటారేమో. లేకపోతే మారిన తరువాత రాహాబు గారి క్యారెక్టర్ని పరిశీలిస్తూ ఉన్నారేమో. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు సల్మాన్ గారి మనసు ఎంత మంచిదో, ఎంత మంచి మనసో. అందుకే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు కాబట్టి దేవుడు ఆ మనస్సును మెచ్చి తగిన సమయమందు ఆయనను హెచ్చించాలి అనుకున్నారు. అది చదువుతాం కదా మనము, 6వ వచనంలో మనం చదువుతాం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ దీన మనస్సును కనుపరిచినటువంటి సల్మాన్ గారు యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరు ఉంటుందని ఆయనకు తెలీదు, ఉండాలని కూడా ఆయన కోరుకోలేదు. కేవలం తన దీనత్వాన్ని దేవునికి కనబడేలా చేశారు. దేవుడు తగిన సమయమందు ఆయనను హెచ్చించి యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆ పేరు ఉండేలా చేశారు. కాబట్టి యవ్వనుడిని మీరు చూసినట్లయితే ఒక వేశ్యను వివాహం చేసుకోవడానికి ఎలాంటి సంకోచము లేకుండా వివాహం చేసుకున్న ధీరుడు అని చెప్పొచ్చు. ఇది సల్మాన్ గారి జీవితం. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపేటప్పుడు ఎవరి గర్భాలలో నుంచి ఎలా తీసుకురావాలి అన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు చివరిలో మాట చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, సల్మాన్ గారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు గల కారణం ఏంటి అంటే, ఒక వేశ్యను తన జీవితంలోనికి తెచ్చుకోవడానికి తనను తాను తగ్గించుకొని దీన మనసు కలిగి ఆ పని చేశారు కాబట్టి తగిన సమయమందు దేవుడు హెచ్చించి ఆ వంశావళిలో తన పేరును నిలిపారు. ఏ యవ్వనుడు చేయలేని పని. రైట్. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే ఆయన కుమారుడే బోయజ్ గారు. తండ్రికి తగ్గ తనయుడు. బోయాజు అనే పేరుకి అర్థం బలిష్ఠుడు లేక బలవంతుడు. నిజంగానే బలవంతుడు ఆయన, గుణంలో బలవంతుడైన. మనకు తెలుసు కదా, బహుశా
సల్మాను గారు, రాహాబు గారులు తమ గర్భాన పుట్టిన బోయజ్ గారిని చాలా బాగా చూసుకున్నారు. ఎంత బాగా చూసుకున్నారు అంటే, బోయజ్ గారు ఆస్తిపరుడు కదా, మనం చదువుకుంటాం కదా రూతు గ్రంథంలో. ఒకసారి ఆ మాట చూసుకుని వద్దాం ఇక్కడికి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతని బోయజ్ గారి కిందకు వస్తాయి. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల క్రితం అనుకుంటా, లవ్లీ ఒక క్వశ్చన్ పెట్టాడు మనకి, మన ఛానల్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి అంటే, రూతు గారి అత్త పేరేంటి అని. ఆప్షన్స్లో నయోమి గారి పేరు ఇవ్వలేదు. అప్పుడు చాలామంది కమెంట్స్ పెడుతూ ఏం పెట్టారు అంటే, రూతు గారి అత్తగారు నయోమి గారు మీరు ఆప్షన్స్లో ఇవ్వలేదని కొందరైతే, మీరు తప్పు ఆప్షన్స్ ఇచ్చారని మరికొందరు, మీరు తప్పు ప్రశ్న పెట్టారు అని ఇంకొందరు, అసలు మీకు సరైన సమాధానం లేని ప్రశ్న, తిక్కల ప్రశ్న అడిగారు అన్నట్టు ఇంకొందరు పెట్టారు. ఆ విషయాన్ని ఒకసారి తప్పకుండా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అంటే మీరే కాదు, బయట వాళ్ళు కూడా వింటారు కాబట్టి. నిజమే, నయోమి గారు రూతు గారికి అత్తగారే, కానీ మొదటి అత్తగారు. కానీ యేసుక్రీస్తు వారి వంశావళి వచ్చేటప్పటికి నయోమి గారి పాత్ర లేదు. ఎందుకు లేదు అంటే, అప్పటికి నయోమి గారి కుమారుడు చనిపోయాడు. నయోమి గారి కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరయ్యా రూతు గారికి అత్తగారు అని అంటే, రాహాబు గారనే చెప్తుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్న మాటల ప్రకారం. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతు గారిని వివాహం చేసుకున్నారు అంటే, రూతు గారికి అత్తగారు ఎవరు? రాహాబు గారు. నేను అనుకున్నాను, ఇంకా సమాజంలో చాలామందికి రాహాబు గారు రూతు గారికి అత్తగారు అనే విషయమే తెలీదు. ఇంకా నయోమి 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 అనే చోట ఆగిపోయారు. ఇక్కడే మీకు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతు గారి పేరు పెట్టాలంటే, రూతు గారు యూదయా దేశం లేక బేత్లెహేముకు రావాలంటే మోయాబు దేశానికి నయోమి గారు వెళ్ళాలి. మోయాబు దేశానికి నయోమి గారు వెళ్ళాలి అంటే వీళ్ళ ప్రాంతంలో కరువు రావాలి. ఏంటి, యేసుక్రీస్తు వారి వంశావళిలో పితరులలో బోయాజు గారు రావాలంటే, బోయాజు గారికి భార్య కావాలంటే రూతు గారు ఇక్కడికి రావాలి. అసలు ఎక్కడికెక్కడికి సంబంధం ఉందండి? ఎక్కడ రాహాబు గారు, ఎక్కడ సల్మాను గారు, ఎక్కడ రూతు గారు? ఈ రాహాబు గారు రూతు గారికి అత్తగారు కావాలంటే ముందు నయోమి గారు అత్తగారు కావాలి. నయోమి గారు మోయాబు దేశం వెళ్ళకపోతే, అక్కడ తన కుమారునికి రూతు గారిని వివాహం చేయకపోతే రూతు గారు ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడికి రాకపోతే బోయాజు గారికి భార్య కాలేదామె. బోయాజు గారికి భార్య కాకపోతే యేసుక్రీస్తు వారి వంశావళిలో దేవుడు అనుకున్న ప్రణాళిక నెరవేరదు. ఎక్కడికెక్కడ సంబంధం ఉందండి? అసలు సంబంధం ఉందా? రూతు గారిని తీసుకురావడానికి కరువు రప్పించి, ఆమెకు ఒక ఆలోచన రప్పించి, ఆలోచన ప్రకారం అక్కడికి పంపించి, అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారులను చంపించి, అత్తగారిని చూసుకోవడానికి అత్తగారి వెనక రావాలన్న ఆలోచన రూతు గారికి కల్పించి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పొలంలోనికి వెళ్ళాలో చూసి ఒక ఆస్తిపరుడిని రూతు గారికి భర్తగా చేయడానికి దేవుని సంకల్పం ఎంత గొప్పదంటే, ఈ సందర్భంలో తప్పకుండా మీకు నేను 2 వచనాలు చూపించాలనుకుంటున్నా. ఒకటి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 40వ కీర్తన. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ చరణం. 40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. మా విషయంలో నువ్వు జరిగించే క్రియలు ఆశ్చర్యకరమైన క్రియలు, అలాగే మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించియున్నవి. మా ఎడల నీకున్న తలంపులు విస్తారం. అందులో నుంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని మా జీవితాల్లో నువ్వు జరిగిస్తూ ఉంటావు.
అందుకే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, అవి వివరించాలన్నా నా వల్ల కావట్లేదయ్యా అన్నాడు. ఈ కీర్తనకారుడే 139వ కీర్తనలో కూడా మాట చెప్పారు. ఒకసారి అక్కడ కూడా చూసుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన 17వ చరణం. 17వ చరణం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఎందుకంటే నా విషయంలో నీకు చాలా తలంపులు ఉంటాయి, అందులో మంచివి సెలెక్ట్ చేసుకుని నా జీవితంలో నువ్వు జరిగిస్తుంటావు కదా, అందుకే అవి నాకు చాలా చాలా ఇష్టం, ప్రియమైనవి. నా జీవితంలో ఏది జరిగినా అది నీ తలంపుల్లో నుండి నా కొరకు పుట్టింది కాబట్టి అది నాకు ప్రియముగా ఉండాలి. ఇది దావీదు గారి ఆలోచన ప్రియులారా. అందుకే ఆయన అంటున్నారు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పదో తెలుసా? ఎంతంటే వాటిని లెక్కించిందని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. లెక్క పెట్టడం నా వల్ల కాదయ్యా, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి నా విషయంలో నీకున్న తలంపులు, కానీ అన్నీ నా విషయంలో నువ్వు నెరవేర్చవు. ది బెస్ట్, ఇదైతే నా కుమార్తెకి బాగుంటుంది, ఇదైతే నా కుమారుడికి బాగుంటుంది, ఇది చేస్తే తన జీవితం బాగుంటుంది, ఇది చేస్తే తను నాకు దగ్గరగా ఉంటాడు అనుకుని మేలిమైన వాటిని మాత్రమే నీవు సెలెక్ట్ చేసుకుని నా జీవితంలో జరిగిస్తున్నావు కదా, అబ్బా వాటికి నేను ఏమి ఇవ్వగలను నీకు. నిజంగా ఈ మాటలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన జ్ఞాపకం రావాలి, రూతు గారి విషయంలో దేవుని తలంపులేంటి, రాహాబు గారి విషయంలో దేవుని తలంపులేంటి. ఒక వేశ్యగా ఉన్న రాహాబు గారు తన ఆవృత్తిలోనే ఉన్న ప్రపంచంలో ఎవరు దేవుడు, ఏ దేవుడు గొప్పవాడు, ఆయన ఎందుకు గొప్పవాడు, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు అని తెలుసుకొని ఆ దేవుణ్ణే విశ్వసించి ఆ దేవుని కొరకు నిలబడాలి అనుకుంది. అంతేకాదు, నిలబడి క్రియల ద్వారా తన నీతిని తెలియపరుస్తూ కనుపరుస్తూ చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. అవునండి, ఒక మంచి భర్తను పొందుకుంది, ఒక మంచి కుమారుణ్ణి పొందుకుందామే కదా. లోకంలో వింటాం మనం కదా, పుత్రులు ఎందువల్ల కలుగుతారు, భర్తలో ఎందువల్ల కలుగుతారు అనేది లోకంలో చెప్తూ ఉంటారు. కానీ మరి ఆమె చేసిన పుణ్యకారం ఏంటో, ఆమె చేసిన దానం ఏంటో, ఆమె చేసిన మంచి ఏంటో మనకు తెలియదు. కానీ అద్భుతమైన భర్తను పొందుకుందామే రాహాబు గారు. అలాగే అద్భుతమైన కుమారుణ్ణి కూడా పొందుకుందామే. ఏంటి ఆమె చేసిన మంచి అంటే, ఆమె ఎక్కడున్నా ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలో, ఎవరిని గౌరవించాలో, ఎవరిని ప్రేమించాలో, దేన్ని ఒక మనిషి తన బ్రతుకులో తెలుసుకోవాలో వాటిని తెలుసుకున్న స్త్రీ. అందుకే సల్మాను గారి లాంటి భర్తని, బోయాజు గారి లాంటి కుమారుణ్ణి పొందుకొని యేసుక్రీస్తు వారి వంశావళిలో గనులు అనబడిన వారికి దక్కని స్థానం స్త్రీలలో వాళ్ళు సంపాదించుకున్నారు. నచ్చింది. అందుకే సల్మాన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. రాహాబు గారి లాంటి ఆమెకు భర్త కావాలి అంటే సల్మాన్ గారి లాంటి దీన మనసు కలిగిన వ్యక్తి కావాలి. రాహాబు గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఆమె మనసు నచ్చింది దేవునికి. ఆమె కడుపు నుండే బోయాజు గారిని పంపాలనుకుంటున్నారు. అందుకే సల్మాన్ గారిని సెలెక్ట్ చేశారు. సల్మాన్ గారికి రాహాబు గారిని సెట్ చేశారు. వారిద్దరికి బోయాజు గారిని సెట్ చేశారు. బోయాజు గారి జీవితంలో మనం ఆలోచిస్తేనండి, మనం జనరల్గా పాపము చేయకుండా పారిపోయిన వ్యక్తి అనగానే యోసేపు గారి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, యాకోబు గారి కుమారుడైన యోసేపు గారి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. దానికి ఏమీ తీసిపోరు బోయాజు గారు, ఏమీ తీసిపోరు బోయాజు గారు. ఈ రోజు నుంచి మీ జ్ఞాపకాలలో ఉండవలసిన వ్యక్తులలో పాపమునకు దూరంగా పారిపోయిన వారు ఎవరు అనగానే ఒక్క యోసేపు గారే కాదు, మీకు రెండవ వ్యక్తిగా బోయాజు గారి జ్ఞాపకం రావాలి. ఎందుకో కూడా చెప్తాను మీకు. బేత్లెహేముకు వచ్చేసారు రూతు గారు అత్తగారితో కలిసి. బోయాజు గారి పొలంలో పని చేసుకుంటున్నారు. అత్తగారు చక్కగా అడిగింది, మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం గతంలో. అమ్మా నువ్వు ఎవరి పొలంలో పనిచేస్తున్నావు కుమారి అని అడిగారు. నేను బోయాజ్ అటండి, ఆయన గారి పొలంలో పనిచేస్తున్నాను. అవునా, అతను మన బంధువమ్మా, మంచివాడు, నువ్వు అతని పొలంలోనే ఏరుకో, పరిగి పని చేసుకోపో. అతడు మంచోడు, చనిపోయిన వారికి బ్రతికిన వారికి కూడా మేలు చేయడం మరువని వ్యక్తమ్మా, నీతిమంతుడు అని నిజంగా నయోమి గారు సాక్ష్యమిస్తున్నారండి బోయాజు గారిని గురించి. అసలు బంధువులంటేనే పడదు, అది మిగులు ఆస్తి కలిగిన వాడు, చాలా ఆస్తి కలిగిన వారు బోయాజు గారు, అసలు పడకూడదు. అందులో నయోమి గారు అన్నీ కోల్పోయొచ్చున్నారు, ఇంకా ద్వేషించవచ్చు. ఎందుకంటే బాగున్న వాళ్ళని చూస్తా చాలామందికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.
కానీ ఆమె ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే, అతను చాలా మంచివాడు, మనకు బంధువుడు, నువ్వు అతని పొలంలోనే పని చేసుకో. అంతేకాదండి, ఒక అత్తే చెప్పిన మాట ఏంటో తెలుసా కోడలికి, వెళ్ళమ్మా ఈ రాత్రి ఆయన పొలంలో పడుకుంటాడు, నువ్వు వెళ్ళి అతని పాదాల దగ్గర పడుకోపో అని చెప్పింది. ఎంత మంచి మనస్సు కాకపోతే, ఎంత మంచి గుణము కాకపోతే ఒక ఆడపిల్లని వెళ్ళి బోయాజు గారి పాదాల దగ్గర పడుకోమని అత్తగారు సలహా ఇస్తుందండి? నిజంగా దాన్ని ఎంత బాగా కాపాడుకున్నారో తెలుసా బోయాజు గారు, ఎంత బాగా కాపాడుకున్నారో తెలుసా? ఆమె పాదాల దగ్గర పడుకుంటే ఉలిక్కిపడి లేచారట ఆయన, ఉలిక్కిపడి లేచారట. లేచి కుమారి ఎవరు మాట్లాడిన తర్వాత ఒక్క మాటే చెప్పారు, ఎలాగో వచ్చావు కదా, నువ్వు ఇష్టపడి నా దగ్గరకు వచ్చావు కదా, ఈ పూటకి కానిచ్చేద్దాం, రేపు మాట్లాడుకుందాం అనలేదండి. లోక సంబంధమైన యవనస్తుల్లాగా, నా కుమారి ఓకే, నాకంటే ముందు నిన్ను విడిపించడానికి నీకు సమీప బంధువుడు ఒకడున్నాడు, రేపు నేను అతనితో మాట్లాడతా, అతడు విడిపిస్తే సరి, లేకపోతే అప్పుడు నేను నిన్ను విడిపించుకుని నా భార్యగా స్వీకరిస్తా. ఎవరండి చెప్పేది ఈ రోజుల్లో ఆ మాట? ఈ రోజులేంటి ఆ రోజులేంటి, ఎవరు ఆ మాట చెప్పగలరు? కోరి సౌందర్యవతి అయిన ఒక స్త్రీ తన దగ్గరకు వస్తే రాత్రి వేళ పొలంలో ఏం చేసినా దిక్కులేదు కదా. అందులో అతనికి భార్యగా ఉండాలనే కదా తను వచ్చింది, అత్తగారు కూడా పంపించింది. ఇక వాళ్ళే ఇష్టపడి వచ్చిన తర్వాత బోయాజు గారు ఏం చేసినా ఎవరు అడగరు, అవసరమైతే ఆయనకు అంట కడతారు. ఆ రోజుల్లో 2, 3, 4 ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి పెద్ద తప్పు కాదు, ఆయన ఆమెను చేరదీసిన తప్పు ఉండేది కాదు. కానీ అసలు ఎందుకు ఆ సంఘటన దేవుడు రాయించారు అంటే బోయాజు గారి క్యారెక్టర్ చెప్పించడానికండి. లేచి దూరంగా కూర్చొని విషయాలన్నీ వివరంగా మాట్లాడి ఒట్టి చేతులతో తిరిగి పంపించకుండా కొన్ని ఎవలనిచ్చి, అదే గోధుమలను ధాన్యాన్ని ఇచ్చి పంపించి, నేను నీ బంధువుడితో మాట్లాడి సెటిల్ చేసిన తర్వాత నేను తప్పకుండా వివాహం చేసుకుంటానమ్మా అని మాట ఇచ్చారండి. అసలు ఏమి యవ్వనస్తుడని చెప్పాలి. నిజం, యోసేపు గారి దగ్గర ఆగిపోయాం మనం కాదు. ఒక దానియేలు గారు ఈ లిస్టులోకి వస్తారు, ఒక బోయాజు గారు ఈ లిస్టులోకి వస్తారు. ముఖ్యంగా బోయాజు గారి జీవితంలో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అంత ఆస్తి కలిగిన వాడు, అంత గుణము కలిగిన వాడు, బలవంతుడు. ఆస్తికి ఆస్తి ఉంది, గుణానికి గుణం ఉంది కదా. కానీ ఒక విధవరాలని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. అది బోయాజు గారి క్యారెక్టర్. అందుకే ఆ యవనస్తుని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకయ్యా ఏరుకున్నాడు దేవుడు పరిగలాగా వీళ్ళని అంటే, వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఆయనకి నచ్చింది. సల్మాన్ గారి విషయంలో రాహాబు గారి లాంటి వేసని చేసుకునే మంచి మనసు, దీన మనసు ఉంది, అందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మరి బోయాజు గారిలో కోరి తన మీద పడుతున్నా అంటకుండా వివాహము చేసుకున్న తర్వాత భార్యగా స్వీకరించిన తర్వాతే పానుపు నిష్కల్మషమైందని బైబిల్ చెప్పింది కదండి. ఆ వచనం బోయాజు గారికి బాగా సెట్ అవుతుంది. వివాహం అన్ని విషయాలలో ఘనమైంది కాబట్టి, అమ్మా నువ్వు నన్ను కోరి వచ్చావు కాబట్టి, ఇంకా వచ్చావు కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి నీ సమీప బంధువుల సంగతి నాకెందుకు అనలా. నిన్ను విడిపించడానికి ఎవరు సమర్థుడో వారితో మాట్లాడిన తరువాత అప్పుడు నేను నిన్ను చేసుకుంటా. ఇంకా చెప్పాలంటే, నాకు ఇష్టం లేదమ్మా నువ్వు ఒక విధవరాలివి, నిన్ను నేను చేసుకోవడం ఏంటి అనొచ్చు. అయినా నా ఆస్తి ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ? నేను ఆస్తి పరుని, నా పంట పొలంలో పరిగెరుకునేదానివి నువ్వు. ఒక అన్యురాలివి, ఒక విధవరాలివి, ఒక పేదరాలివి, నిన్ను నేను చేసుకోవడం ఏంటి అన్న ఆశ్చర్యపోక్కర్లేదు మనం. కానీ అలా అనలేదండి ఆయన, అలా అనలేదు. ఎంత సంస్కారం అండి, ఎంత సంస్కారం! అసలు తల్లి ఎలా నేర్పించుంటుంది అసలు ఈ గుణాన్ని. 10గురిలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు బోయాజు గారు కదా. అది నిజమని రుజువు చేస్తున్నారు రూతు గారి జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి. నిజంగానే మరుసటి దినమే గవిని దగ్గర కూర్చున్నారు, ఆ బంధువుడితో మాట్లాడారు, సెటిల్ చేశారు, చక్కగా రూతు గారిని వివాహం చేసుకున్నారు. ప్రియులారా, యవ్వన ప్రాయంలో తనను కోరి వచ్చిన ఒక అందమైన కన్యకని వాడుకొని వదిలేసే సమాజం ఆనాడు ఈనాడు కూడా. కానీ ఎంత నిష్కల్మషమైన మనసు తనది, ఎంత పవిత్రమైన తలంపులలో కూడా, ఆలోచనల్లో కూడా, మాటల్లో, క్రియల్లో కూడా ఎక్కడ తప్పించడానికి సరిపోమండి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అమ్మా నేను ఒంటరిగా ఉన్నాను, నీవు ఒంటరిగా వచ్చావు, నీ అత్తకి చెప్పొచ్చావో చెప్పకుండా వచ్చావో అది నాకు అనవసరం, ఇవేం మాట్లాడలేదు. కానీ నీవు ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఇక్కడ ఏ తప్పు చేసినా ఎవ్వరూ చూడరేమో కానీ
నన్ను చూసి ఒక ఆయన ఉన్నారు, ఆయన దృష్టికి నేను భయపడుతున్నానమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఉదయం అవ్వగానే, మళ్ళీ అర్ధరాత్రిలో పంపించలేదండి, జాగ్రత్తగా కాపాడి తెల్లవారుతూ ఉండగానే మనుషులు ఎవరు కనబడక ముందే ఇంటికి పంపించేశాడండి. ఎవరండి అలా పంపించేది ఈ రోజుల్లో? ఎవరు అలా పంపించేది? అది యవ్వనస్తులు ఎవరు పంపించేది? ఈరోజు మనం మీడియాలో చూస్తున్నాం కదా, 60, 70, 80, 90 ఏళ్ల ముసలోళ్ళు కూడా పసిపాపలను కూడా వదలట్లేదండి. పసిపాపలను కూడా వదలట్లేదు. ఏదో తాత వరుస అయ్యేవాడు కదా, తండ్రి వరుస అయ్యేవాడు కదా, బాబాయ్ వరుస అయ్యేవాడు కదా, కాస్త జాగ్రత్తగా చూసుకుంటాడని కాసేపు అప్పచెప్పి తల్లిదండ్రులు పక్కకు వెళితే తిరిగి వచ్చేలోపు ఆ పిల్ల జీవితం చిదిమేస్తున్నారు కదండి, చిదిమేస్తున్నారు కదా. ఎన్ని వార్తలు చూడట్లేదు మనం. కానీ మంచి యవ్వన ప్రాయంలో ఉన్న తనను కోరి వచ్చిన సున్నితంగా తిరస్కరించి సెటిల్ అన్నీ ఏ సమస్య లేదు అనుకున్న తర్వాత ఒక విధవరాలిని తన జీవితంలోనికి ఆహ్వానించిన క్యారెక్టర్ అండి బోయస్ గారిది. మరి అలాంటి వారి పేరు పెట్టకపోతే ఎవరి పేరు పెడతారండి? ఆ వంశావళిలో ఎవరి పేరు పెడతారు? ఏరుకున్నాడండి. నిజం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీకు కనిపించే పేర్లలోని ప్రతి పేరులో తప్పకుండా ఏదో ఒక మంచి ఉంటుంది. వాళ్ళందరూ ముత్యాలు, మంచి ముత్యాలు, గుణవంతురాలు ముత్యాలు, ముత్యం కంటే అమూల్యం అన్నారు కదా, అలాంటి గుణాలు కలిగిన ముత్యాలేనండి 1వ అధ్యాయంలో మనకు కనిపించేవారు. భౌతికంగా చూసినంతసేపు వారి జీవితాలలో లోపాలు నీకు కనబడతాయేమో, చెడు నీకు కనబడుతుందేమో, కానీ దేవుడు దాన్ని చూడట్లేదు. వారి జీవితాలలో వారి మంచిని చూస్తున్నారు. ఆ మంచి ఎవరు చేయని స్థాయిలో ఉన్నప్పుడు వారిని మెచ్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నిజమండి. కాబట్టే సల్మాన్ గారు ఒక వేశ్యని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు, బోయాజి గారు ఒక విధవరాలిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళ పేర్లు ఆ తండ్రికి. కాకపోతే విచిత్రమైన విషయము, లేకపోతే మనము మర్చిపోకూడని విషయం ఏంటి అంటే ఆ కుటుంబం పేర్లు ఆ అధ్యాయంలో ఉన్నాయి. అది గొప్ప విషయం. తండ్రిగా సల్మాన్ గారి పేరుంది, తల్లిగా రాహబ్ గారి పేరుంది, కుమారునిగా బోయజ్ గారి పేరుంది, కోడలుగా రూత్ గారి పేరుంది. ఎంత అదృష్టం ఉండాలి కదండి, ఎంత అదృష్టం ఉండాలి కదా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నేనని చెప్పిన దేవుడు ఆ పురుషులను మాత్రమే తీసుకున్నారు. కానీ ఆ తల్లుల వల్లనే వచ్చారు వాళ్ళ పిల్లలు. శారా గారి వల్లనే ఇస్సాకు గారు పుట్టారు, రిబ్కా గారి వల్లనే యాకోబు గారు పుట్టారు. అయినప్పటికీ ఆ స్త్రీల పేర్లు ప్రస్తావించడానికి దేవుడు ఇష్టపడలా. అలాని వాళ్ళు చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకో ఈ కుటుంబం పేర్లు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని కానీ ఆ జన్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఈ కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు ప్రియులారా. నిజంగా యవ్వనంలో ఉన్న సల్మాన్ గారి జీవితాన్ని కానీ యవ్వనంలో ఉన్న బోయజ్ గారి జీవితాన్ని చూస్తే ఈరోజు యవ్వనస్తులందరూ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్పింది యవ్వనస్తుల బలము వారికి అలంకారము, సామెతల గ్రంథంలో మనం చదువుకునే మాట. కానీ అక్కడే మనం ఇంకో మాట రాసుకోవచ్చు, ఏమని తెలుసా? యవ్వనస్తుల గుణము కూడా వారికి అలంకారం. యవ్వనస్తుల బలమే కాదండి, యవ్వనస్తుల గుణము కూడా వారికి అలంకారం అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపులే ఈ ముగ్గురు జీవితం అన్నమాట. కాబట్టి ఎందుకు వీరిని ఎంపిక చేసుకున్నాడు దేవుడు? ఆ ఎంపికలో కుటుంబం అంతా ఉండడం నిజంగా ఎంత అదృష్టం అని చెప్పాలి. ఎవరికి దక్కుతుందా భాగ్యం చెప్పండి? ఎవరికి దక్కుతుందా భాగ్యం? అబ్రహాము గారు ఉన్నారు, అబ్రహాము గారి పేరు ఇస్సాకు గారి పేరు వచ్చింది, శారా గారి పేరు లేదు. ఇస్సాకు గారి పేరు, అలాగే తన కుమారుడైనటువంటి యాకోబు గారి పేరు వచ్చింది, రిబ్కా గారి పేరు లేదు. యాకోబు గారికి లేయ గారి పేరు లేదు, యాకోబు గారి తర్వాత యూదా గారి పేరే వచ్చింది. కానీ ఇక్కడ మీరు చూశారు, సల్మాన్ గారు, రాహాబు గారు, బోయజ్ గారు, రూత్ గారు. ఏం అదృష్టం అండి కుటుంబం. తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు, 4 పేర్లు ఆ అధ్యాయంలో ఉండడం అనేది నిజంగా ఆ కుటుంబము చేసినటువంటి త్యాగము అని మనం ఈ రాత్రి మాట్లాడుకోవాలి. కాబట్టి యవ్వనంలో ఉన్న బోయజ్ గారు తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడున్న అర్ధరాత్రి పంట పొలంలో నచ్చిన వ్యక్తి, యవ్వనుడు, అందగాడు, ఆస్తి కలిగినవాడు, అన్ని రకాలుగా కలిగినవాడు, ఇక నాకేంలే అనుకునే స్థితిలో ఆమె లేదు, నాకేంట్లే అనుకునే పరిస్థితుల్లో బోయజ్ గారు కూడా లేరండి. ఎంత మంచి గుణమో కదా. అవును, ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరైనా సరే పాపమునకు దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎవరు అనగానే మీకు గుర్తుకు రావాల్సిన వ్యక్తులు ఎవరంటే యోసేపు గారితో పాటు యెహోషువ గారు గుర్తుకు రావాలి, బోయజ్ గారు గుర్తుకు రావాలి, దానియేలు గారు గుర్తుకు రావాలి. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి తండ్రిగా కనిపించిన యోసేపు గారి పేరు మీకు గుర్తుకు రావాలి. ఒక్క యోసేపు గారి దగ్గర మీరు ఆగిపోకూడదు. ఒక్క యోసేపు గారి దగ్గర ఆగిపోవడానికి అసలు వీలే లేదు. బైబిల్ని పరిశోధించేవారు చేయవలసిన పనేంటి అంటే పరిశీలిస్తే ఎన్నో ముత్యాలు, ఎన్నో హాని ముత్యాలు దొరుకుతాయి. ఇవన్నీ ఏరుకుని దండ కట్టుకోవడమే మనం చేయవలసిన పని. ఆ దండే కట్టి దేవుడు మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనకిచ్చారు. ఇక 3వ వ్యక్తి ఎవరు అంటే
యోసేపు గారు, మరియ గారి భర్త అయిన యోసేపు గారు. ఈయన జీవితంలో గొప్ప ఏంటి? ఈ యవనుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ యవనుడు నీతిగా బ్రతుకుతున్నాడు. అప్పుడు తన జీవితంలోకి ఎలాంటి స్త్రీ కావాలని కోరుకుంటాడు? నీతిమంతురాలే. అవును, మరియమ్మ గారు నీతిమంతురాలే కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది. కానీ వాళ్ళకి ప్రధానమైపోయిన తర్వాత తెలిసింది ఈమె గర్భవతి అని. విడిచిపెట్టాలని అనుకున్నారు ఆయన. కానీ దేవుడు చెప్పిన తర్వాత దేవుని మాటకు శిరస వహించి తల వంచి మరియ గారిని చేర్చుకున్న జీవితం. నిజంగా దేవుడు చెప్పిన ఇలాంటి విషయాలలో బాగా వినాలి మీరు. ఇలాంటి విషయాలలో దేవుడు చెప్పినా ఎక్కడో సందేహం ఉంటుంది మనకి. దేవుడే వచ్చి చెప్పినా, ఏమో ప్రభు నువ్వు చెప్తున్నావు కానీ నాకు ఎందుకో నమ్మకం కలగట్లేదు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం ఏంటి? ఎలా సాధ్యమవుతుంది? అదే చరిత్రలో ఎక్కడ జరగలేదు కదా, మరి ఈవిడికే ఇలా జరుగుతుంది ఎందుకంటున్నారు? మీరు ఏదో మాయ చేసి ఏదో రకంగా మరియమ్మ గారు నాకు అంటకట్టేలా ఉన్నారు ప్రభువా అని ఎస్కేప్ అవ్వచ్చు యోసేపు గారు. నిజంగా యోసేపు గారికి మరియమ్మ గారికి ప్రధానమైపోయిన తర్వాత, మరియమ్మ గారు గర్భవతి అన్న తర్వాత యోసేపు గారు తల్లిదండ్రుల నుంచి, కుటుంబంలోని మిగిలిన వారి నుంచి, సమాజం నుంచి ఎన్ని మాటలు పడుంటారో. స్టెఫెను గారిని బాహ్యంగా రాళ్లతో కొట్టారు కానీ ఈ యోసేపు గారిని రాళ్ల లాంటి మాటలతో గుచ్చి చంపేసి ఉంటారు. పెద్ద మంచోడు అన్నాడు, మరి మంచోడైతే ఆమె చెడ్డదని తెలిసింది కదా, ఆమెతో ఎలా కాపురం చేస్తాడు, రేపటి నుంచి ఆమెను ఎలా స్వీకరిస్తాడు అనరా? ఎందుకంటే యేసుక్రీస్తు, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు పాదాలను ముట్టుకున్న పాపాత్మురైన స్త్రీని చూసిన వారు సమాజం ఏమందో తెలుసా? ఈయన గొప్పోడిని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఆయన పాదాలు తాగుతున్న ఆమె ఎలాంటిదో ఆయనకు అర్థం కాలేదా అన్నారు. ఇప్పుడు మరి యోసేపు గారిని కూడా నీతిమంతుడు అని చెప్పుకున్నాడు కదా, మరి నీతిమంతురాలు భర్త దగ్గరికి వెళ్ళకముందే కడుపు వస్తే ఆమె ఎలాంటిదో అర్థం కాలేదా అనే ఉంటుంది సమాజం. అరే నాయన యోసేపు నువ్వేం చేస్తావు మాకు తెలియదురా, ఆ అమ్మాయి మాత్రం మన ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదురా అనే ఉంటారు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కదా. కానీ ఒక్కసారి దేవుని దూత తనకు సెలవిచ్చిన తర్వాత ఇంకా వెనక్కి తిరగలేదండి యోసేపు గారు. ఎలా గర్భవతి అయ్యింది? ఇది నిజమేనా? నాకు రుజువులు కావాలి, నేను రుజువు చేసుకుంటాను, DNA టెస్టులు చేయిస్తాను, ఇలాంటివి ఏం మాట్లాడలేదండి యోసేపు గారు. నిజంగా తల వంచి దీన మనసు కలిగి మరియమ్మ గారిని ప్రేమతో ఆహ్వానించారండి. ఇక కుమారుని కను వరకు తన కోరికలన్నీ చంపుకున్నాడు ఆయన. ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు మీరు కదా. యేసుక్రీస్తు వారు జన్మించే వరకు ఆమెను ఎరుగుకుండెను అనే మాట వ్రాయబడింది. నిజంగా వివాహానికి 1 year గ్యాపే ఉంటుంది. గతంలో మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ప్రధానమైన తర్వాత యూదుల చట్ట ప్రకారం 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. సంవత్సరం తర్వాత వివాహం జరుగుతుంది. ఈ లోపు కూడా వారి భార్యగానే పరిగణించబడతారు. సంవత్సరం అయితే తన భార్య అయిపోవాలి, ఈ మధ్యలోనే ఈమె గర్భవతి అయ్యింది కదా. ఎన్నో కోరికలతో యోసేపు గారు ఉంటారు. కానీ తన కోరికలన్నీ ప్రక్కన పెట్టి, తను కోరుకున్న భార్య తన ఎదురుగా ఉన్నా సరే ఆమె గర్భవతిగా దేవుడిచ్చిన మాట ప్రకారము యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే వరకు ఏ రోజు ఆమెను నా భార్య కదా, నా ఇష్టం అన్నట్లుగా ఆమె విషయంలో ప్రవర్తించలేదండి. ఎంత జాగ్రత్తగా, ఎంత కంట్రోల్గా ఉన్నారు, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరిని తీసుకోండి, ఆయన పితరులు ఎవరిని తీసుకోండి, ఇప్పుడు యోసేపు గారిని తీసుకోండి, బోయాజ్ గారిని తీసుకోండి, సల్మాన్ గారిని తీసుకోండి, ఇస్సాకు గారిని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, ఎంత బాగున్నారండి వాళ్ళు, ఎంత బాగున్నారండి. అందుకే దేవునికి నచ్చారు. ఏరుకున్నారు ఒక్కొక్కరిని, అక్కడొక్కరిని ఏరుకొని అంతటిని అందమైన ముత్యాలహారంగా కట్టి మన ముందు పెట్టారు. వాళ్ళ జీవితాలలో మంచిని చూసి నేర్చుకోమని. అవునండి, ఈరోజు ఈ 3 యవ్వనస్తులను మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. సల్మాన్ గారు సమాజం చేత అవమానించబడే ఉంటారు, ఒక వేసని వివాహం చేసుకుంటున్నావు నువ్వు అని. బోయాజు గారు సమాజం చేత అవమానించబడే ఉంటారు, ఒక విధవరాలను పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అని. యోసేపు గారిని అవమానించే ఉంటారు, నీకు కాకుండా గర్భవతి అయిన ఒక స్త్రీని నువ్వు భార్యగా తెచ్చుకుంటున్నావు అని. ఈ అవమానాలన్నీ భరించారండి వాళ్ళు. ఎందుకో తెలుసా? వారు నీతిమంతులు కాబట్టి, వారు భక్తి కలిగిన వారు కాబట్టి, వారు గుణవంతులు కాబట్టి, వారు బలవంతులు కాబట్టి. నిజంగా వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు సిగ్గుపడాలి. మనం ఈరోజు సిగ్గుపడాలి. మన వయసు 50, 60, 70 వచ్చినా
ఆశలను చంపుకోలేక, దేవునికి మన పట్ల కొన్ని తలంపులు, ఆలోచనలు ఉన్నాయనే సంగతిని మర్చిపోయి, మన ఆలోచనలో మనం మునిగిపోయి మన ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప, సమాజం అంతటిని ఒక ప్రక్కన పెట్టి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఏవేవో చేస్తూ కవర్ చేసుకుంటూ మన జీవితాలను వెళ్ళబుచ్చుకుంటున్నాం మనం. కానీ వాళ్ళ జీవితాలు అలాంటివి కాదు. అందుకే వాళ్ళ పేర్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి మన ముందు పెట్టారు. నిజమండి. మామూలుగా చూస్తే అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారు, వేశ్యలుగా బ్రతికిన వారు, లేకపోతే మరి రెండవ భార్యగా ఉన్నవాళ్ళు, మూడవ భార్యగా ఉన్నవారు ఇలా కనబడతారు మనకి. బత్షెబ గారు, రాహాబు గారు, తామారు గారు ఇలా చూసినప్పుడు మామగారి దగ్గరికి వెళ్ళిందండి, ఆమె ఏంటండి అంటాం. తామారు గారిని చూస్తే, బత్షెబ గారిని చూస్తే భర్త చంపేసిన వ్యక్తిని భర్తగా పొందిందండి ఈమె. ఊరియా గారిని చంపేసిన దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోయిందండి. అడగొచ్చు కదా, కేకలేయచ్చు కదా, గొడవ పెట్టచ్చు కదా, కాదనొచ్చు కదా, ఏవేవో అంటాం. లేదండి, అక్కడున్న పరిస్థితులను బట్టి వారు అలా చేశారే తప్ప వాళ్ళ మనసు చాలా మంచిది, వాళ్ళ గుణం చాలా మంచిది. ఆ గుణాన్ని చూసిన దేవుడే వాళ్ళని చక్కగా ఒక చోటకి తీసుకొచ్చాడు. వాళ్ళందరిది ఒకే రకమైన దేవుడు మెచ్చే మనస్సు వాళ్ళది. కాబట్టి ఆ స్త్రీలే కాదు, ఆ పురుషుల జీవితాలను కూడా మనం చూసినప్పుడు ఎంతటి నిందనైనా, ఎంతటి అవమానానైనా భరించడానికి ఇష్టపడి మంచిని మాత్రమే చూసి మంచిని మాత్రమే చేయగలిగిన స్థితిలో ఉన్నటువంటి యవనులు ఈ ముగ్గురు యవనస్తులు. కాబట్టి ఈ సందర్భంలో మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, మనం ఎలాంటి క్రియలు జరిగిస్తున్నాం. సమాజంలో తప్పు చేసి ఇంకా తప్పు చేస్తూ ఉంటే ఖండించు, తప్పులేదు, కానీ దానిని మరిచిపోయి నీతిగా బ్రతుకుతూ ఉంటే మాత్రం వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒక వేశ్యను వివాహం ఆడారు సల్మాన్ గారు, గతంలో వేసే ఆవిడ. అయినా ఆ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ప్రక్కన పెట్టి ఒకప్పటి వేశ్యను వివాహం చేసుకున్నారు సల్మాన్ గారు. విధవరాలని వివాహం చేసుకున్నారు బోయజ్ గారు. వివాహం కాకమునిపే గర్భవతి అయిన మరియ గారిని ప్రేమగా స్వీకరించారు యోసేపు గారు. ఎలా ఏంటి అనేది మనం ప్రక్కన పెడితే రీజన్స్ చూపించి తప్పించుకోవడానికి ఏ రీజన్ అయినా చెప్పొచ్చు. ఎంత దేవుడు చెప్పినా, ఎంత దూత చేత చెప్పించినా రకరకాల కారణాలు చెప్పొచ్చు. మోషే గారు చెప్పలే, ప్రభు నువ్వు ఎవరిని పంపాలో వాళ్ళనే పంపని, 3 పేజీల చరిత్ర చెప్పిన తర్వాత నువ్వు ఎవరిని పంపాలో వాళ్ళనే పంపు ప్రభు, నాకు వద్దు అన్నారు ఆయన. అలాంటి కారణాలు చూపించిన వాళ్ళు కాదండి, వీళ్ళు సాధారణమైన వ్యక్తులే, కానీ గొప్ప మనస్తత్వం కలిగిన వారు, గొప్ప గుణము కలిగిన వారు. అందుకే వాళ్ళని దేవుడు యేసుక్రీస్తు వారి వంశావళిలో పెట్టడానికి ఇష్టపడ్డారు. మనం ఒక మాట చదువుకుంటాం కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట చూసుకొని ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఇక్కడ పైన విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ భూమి మీద వారు పరదేశులుగా, యాత్రికులుగా బ్రతికారు. పరలోకాన్ని చేరుకోవాలని దానినే చూస్తూ బ్రతికారు. అలాంటి వారి దేవుడిని నేను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అన్నారు కదా. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన యేసుక్రీస్తు వారి వంశావళిలో వ్రాయబడిన కొందరి జీవితాలను మనం చూసినప్పుడు వారి గతంలో ఎలాంటి వారైనా నాకు అవసరం లేదు, కానీ నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా కుమారుణ్ణి వారి గర్భాలలో నుంచి పంపించడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నారు ఆయన. అవునండి, ఈ విశ్వాస వీరుల జాబితాలోనే మనకి కొంతమంది పేర్లు, ముఖ్యంగా రాహాబు గారి పేరు కనిపిస్తుంది మనకి కదా. చాలామంది స్త్రీల పేర్లు కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మనలా చూడరు, దేవుడు మనలా ఆలోచించరు. అందుకే యెషయా గ్రంథం 55లో మనం చదువుకుంటాం కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి ఒకసారి చూసుకొని ముగించుకుందామా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుకే మన ఆలోచనలతో
మనం ఇక్కడిక్కడే వెతుకుతాం కానీ మన పట్ల ఆయనకున్న ఆలోచన భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన పట్ల ఆయనకున్న ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయట. మన గురించి ఆలోచించే ఆలోచనలు అంత ఎక్కువగా కూడా ఉన్నాయట. అంత ఎత్తుగా ఉన్నాయి, అంత ఎక్కువగా ఉన్నాయి. ఆయన మన గురించి అంత ఆలోచిస్తూ ఉంటే మనం ఎందుకు రోజంతా మన గురించి మనం ఆలోచించి బుర్ర బద్దలు కుట్టుకోవడం? ఇంత చేసి ఆలోచించి ఏమైనా నువ్వేమైనా మార్చగలవా? నీ ఎత్తు మూరుడేమైనా మార్చగలవా? ఏం చేయలేం కదా. అన్నీ మనకు తెలుసు, కానీ మన గురించి మనం ఆలోచించుకోవడానికే మన సమయం అంతా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వేం చేయాలనుకుంటున్నావో నా విషయమే అది చేసుకుంటూ వెళ్ళిపో. నీ జీవితంలో ఏం చేయాలో నాకు ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారం నేను చేస్తా. నీ గురించి నువ్వు ఆలోచించుకోగలిగితే ఒక 100 ఆలోచనలు చేయగలవేమో, ఒక 150 చేయగలవేమో, లేక ఒక 1000 ఆలోచనలు చేయగలవేమో. కానీ నేను భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతగా ఆలోచించగలను. ఇసుక రేణువులు నువ్వు గుప్పెడు తీసుకుంటే లెక్క పెట్టగలవా? అంతకు మించి నీ పట్ల నాకున్న ఆలోచనలు ఉన్నాయి. నేను ఇంత ఆలోచిస్తూ ఉంటే నువ్వెందుకు మళ్ళీ ఆలోచించుకుంటావు? ఆలోచించి నువ్వేమైనా చేయగలవా? ఏం చేయలేవు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, కానీ తుదకు యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఇది నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వేదో ఆలోచించి నీ మనసు పాడు చేసుకొని, అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఎందుకు నీరసించి అదే వేదనతో నువ్వు మరణించడం కంటే నీ భారాన్ని ఆయన మీద వేయి. నీ గురించి ఎక్కువగా ఆలోచించడానికి ఆయన నిర్ణయించుకుని ఆలోచనలు కలిగి నీ పట్ల ప్రణాళిక వేసుకొని సిద్ధంగా కూర్చున్నారు. దేవా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ ప్రణాళిక ప్రకారం నా జీవితాన్ని నువ్వు మలచు అని ఒక్క మాట నువ్వు అడిగితే చాలు. లోకంలో అందరికంటే నిన్ను ఒక ప్రత్యేకంగా అద్భుతంగా మలచడానికి ఆయన ఇష్టపడుతున్నారు పిల్లలు. కాబట్టి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. సల్మాన్ గారి జీవితంలో ఆయన తీసుకున్నది ఒకే ఒక్క నిర్ణయం. మంచిగా మారిన రాహాబు గారిని తన జీవితంలో తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఆయనకి తెలీదు యేసుక్రీస్తు వారి రాకకు తాను ఒక మూలస్తంభం అవుతారు అని. బోయాజు గారు ఒక విధవరాలిని తన జీవితంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడ్డారు. న్యాయబద్ధంగా నన్ను కోరొచ్చింది కాబట్టి ఇంకొకడున్న వాడి సంగతి నాకెందుకు అనుకోకుండా న్యాయబద్ధంగా ఆమెను తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ రోజు బోయాజు గారికి తెలియదు ఈ వంశావళిలోంచి యేసుక్రీస్తు వస్తారు అని. అలాగే యోసేపు గారు లోకం ఎంత నిందిస్తూ ఉన్నా దేవుని మాట ప్రకారం మరియమ్మ గారిని, గర్భవతి అయిన మరియమ్మ గారిని తన దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. అంటే ఆమె ఏదో తప్పు చేసిందని నేను చెప్పట్లేదు, కానీ లోక సంబంధంగా ఆలోచిస్తే ఆయన విడిచిపెట్టడానికి అవకాశమే ఉంది. కానీ దేవుని చిత్తానికి తల వంచి ఆ సాహసాన్ని చేశారు కాబట్టే ఆ గర్భాలలో నుండి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడానికి దేవుడు ఇష్టపడ్డారు ప్రియులారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు బాల్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వయోజనంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు ఏ ఏజ్లో ఉన్నా దేవుని చిత్తానికి తల వంచే మనస్సు నీకుండి, గతం ఎలాంటిదైనా వర్తమానం బాగుండాలని కనుక నువ్వు కోరుకుని జాగ్రత్తగా బ్రతకగలిగితే మన ఊహకు మించిన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. అది మనం ఊహించలేం, మన వల్ల కాదు, అసలు నా ఊహలో లేదండి నా జీవితంలో ఇలా జరుగుతుందని అనుకునేలా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే, దేవా మీ చిత్తం ఏదైతే అది నా జీవితంలో జరగడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను అవకాశం ఇస్తున్నా, నా జీవితాన్ని మీరు వాడుకోండి, మీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకోండి అని ఒక్క మాట మనం చెప్పగలిగితే సమస్యలుండవు, బాధలుండవు, కష్టాలుండవు, ఏడుపులుండవు, కన్నీళ్ళుండవు, చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తాము ఇక్కడ అక్కడ కూడా. కనుక ప్రియులారా, దేవుడు మెచ్చే పాత్ర మనం పోషించాలి అంటే, దేవునికి నచ్చిన మనుషులుగా మనం బ్రతకాలి అంటే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. మన స్వనీతిని ఆధారం చేసుకొనక దేవునిపైన కనుక మనం ఆధారపడితే దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ గ్రంథంలో మన పేరు ఎక్కడానికి అవకాశం లేదు, కానీ జీవ గ్రంథంలో మన పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునికి నచ్చినట్టు బ్రతుకుదాం. మనం ఎక్కువ ఆలోచించి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి దేవుడిచ్చే గొప్ప స్థానాన్ని కోల్పోయేవారిగా ఉండకుండా మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఆయనకు నచ్చినట్టుగా మనల్ని మలచమని కోరుకుని మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చి సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని, ప్రశాంతమైన లోకాన్ని పొందుకునే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ రాత్రి మనం నేర్చుకున్న 3 యవనులు వారెవరు అంటే, ఒకరు సల్మాన్ గారు, 2 బోయజ్ గారు, 3 యోసేపు గారు. ఏంటి వారు చేసిన మంచి పని? దేవుడు మెచ్చి దేవుని దృష్టిలో ముత్యాల వాళ్ళు ఉండడానికి కారణం ఏంటి అంటే, ఒకరు గతంలో వేశ్యని చేసుకున్నారు, ఒకరు విధవరాల్ని చేసుకున్నారు, మరొకరు గర్భవతి అయిన స్త్రీని భార్యగా తెచ్చుకున్నారు. వారి మనస్సు నచ్చింది, వారి పేర్లు ఈ గ్రంథంలో రాయించారు. దేవుడు మనకు మాదిరి ఉంచారు. మనం కూడా మన జీవితంలో మన దగ్గరకు వచ్చిన తర్వాత అద్భుతంగా మలుచుకుందాం. వారిలో మంచిని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మెచ్చే బిడ్డలుగా బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమెన్.